రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం ఎప్పొద్దే కానీ ఇప్పుడు యావదే పార్టీలో కానీ మనం ఒక సైడ్ ఉండే అంటే మనకి ఏం సౌలభ్యాలను అందరూ ఇబ్బంది కేవలం అయిపోతాం. అరే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటా, నువ్వు నా పక్కన ఫిక్స్ అయిపోయి 100% అంటే వేరే వాళ్ళు నేను మాట్లాడిస్తారా? వాళ్ళనే తెలుస్తుండే. ఇప్పుడు జహీర్ పక్క ఫిక్స్ అయిపోతే వేరే వాళ్ళు పోయేదే లేదు, అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, జేడీఎస్ యాపొద్దును మైనార్టీస్కి ఇడిసి జేడీఎస్ ఉండలేదు, మైనార్టీ వాళ్ళు జేడీఎస్ ఇడిసి కాలేదు. ఈ సిద్ధరామయ్య వీళ్ళు వచ్చినాక అపప్రచారం చేసేసి బీజేపీ బీటీం అని చేసి ఈ పొద్దు పార్టీ ఈ స్థితికి వచ్చింది. దేవేగౌళ్ళు మన వాళ్ళు ఇదే ఫస్ట్ టైం వాళ్ళ ఏమే 60 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం వాళ్ళు డిసిషన్ తీసుకునేది ఒక తత్వ సిద్ధాంతం కన్నా ఇడిసి ఈ పొద్దు అలియన్స్కి వాళ్ళు ఒప్పుకునేది. కారణం ఏమంటే యాపొద్దు కాంగ్రెస్ వాళ్ళు మీకు అందరికీ తెలిసింది, దేవేగౌడు ఇంత కుమారస్వామికి అధికారం కోవాలంటే యడియూరప్పకి 20 నెలలు ఇచ్చిందంటే ఈ పొద్దుకు కుమారస్వామి సీఎం ఉంటా ఉండే. యడియూరప్పకి 20 నెలలు ముఖ్యమంత్రి ఇడిచిచ్చిందంటే ఈ పొద్దుటి వరకు సీఎంగా ఉంటా ఉండ్రి. కానీ వాళ్ళు దేవేగౌడ మాట కట్టుబడి దాన్ని మరిసి అలయన్స్ వాళ్ళు కాంగ్రెస్ జతనే ఐకమత్యంగా వస్తూ ఉంటాయి. మొన్న ఏం చేసిరి 2018లో అయితేనే గెలుస్తానే 40 సీట్లు మనకు వచ్చిండే, గెలుస్తానే కుమారస్వామిని సీఎం ఉంది చేసిరి. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ వాళ్ళంతా రాజీనామా ఇప్పించి బీజేపీకి పోయేదానికి మూల కారణకత్వం సిద్ధరామయ్య వాళ్ళు. మళ్ళీ ఈ పొద్దు వాళ్ళంతా తోడుకుంటూ ఉండరు, ఎవరిని పోయిన వాళ్ళందరూ పొద్దునంతా ఈ పొద్దు తోడుకుంటుంటారు. అంటే ఆయన ఒక అధికారంకి ఈ పార్టీ జేడీఎస్ పార్టీ దివాళీ అయితే నాకు బలంగా ఉంటుంది అధికారం అనే ఒక ఉద్దేశం పైన ఇవంతా కుతంత్రాలు చేసుకోవచ్చు. లాస్ట్కి ఇండియా వాళ్ళేమి ఇండియా ఒక్కూటాన్ని చేసుకుంటారు, అందరూ వచ్చి బెంగళూరులో మీటింగ్ చేసి యావ నాయకుడన్నా కానీ పోయి దేవేగౌడ్ని మాట్లాడరా, సెక్యులర్ పార్టీ పరంగా ఉన్నాడు దేవేగౌడ నుంచి యావ నాయకుడన్నా కానీ చెల్లాగైతా జ్యోతి బస్సు వచ్చింది, వాళ్ళు కావచ్చును, సిపిఎం వాళ్ళు వచ్చింది, కాంగ్రెస్ వీడు వచ్చింది, మల్లికార్జున ఖర్గే వాళ్ళన్నా కావచ్చును, పోయి ఇట్లుంది ఈ దేశంలో ఎలక్షన్ వస్తూ ఉంది, ఎంపీ ఎలక్షన్ వస్తూ ఉంది, ఒక్కూటం చేసుకుంటూ ఉంటాము, మీరు ఉండాలా ఈడ అనేట్లు ఎవరన్నా పోయి మాట్లాడరా? పోయినసారి అలయన్స్ చేసి వాళ్ళే సోల్పించింది. మీకే తెలుసు కదా, మండ్యాల కుమారస్వామి కొడుకు సోల్పించింది ఎవరు? ఇదే సిద్ధరామయ్య అండ్ టీం అంతా గ్యాంగ్ చేసి కాంగ్రెస్ వాళ్ళంతా ఆర్ట్ చేపించింది. దేవేగౌడ తుమ్కూరులో ఓడిపించింది. 8 రూలు ఓడాలా? కాంగ్రెస్ వాళ్ళని నమ్ముకొని 8 రూలు ఓడాలి చెప్పండి. ఈ పొద్దు అలియన్స్ ఏం ఇదంతా అయినాక ఎప్పుడు వాళ్ళు రాలేదు. అతకేమంటే జేడీఎస్ ఓటు డివైడ్ చేయాలా, బీజేపీకి జేడీఎస్ ఓటు డివైడ్ కదా, కాంగ్రెస్ 136 సీట్లు ఇదే అలియన్స్ ఏమన్నా దేవేగౌడ మనసు చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ ముందుగా చేసింటే 136 కాదు 75 సీట్లు కూడా వస్తూ ఉండదు. ఎడా కర్ణాటకలో 75 సీట్లు కూడా వస్తూ ఉండదు. వాళ్ళకి ఓట్ డివైడ్ అయ్యేదానికి మేము కావాలా, అధికారం వస్తేనే ఈ పార్టీని ముగించేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అట్లా ఒక పరిస్థితిలో దేవేగౌడ ఈ తీర్మానం తీసుకున్నారు. ముందు దినాలకి ఏమే కాంగ్రెస్ భవిష్యత్తు చాలా కష్టం ఉంది, మనమంతా జొత్తులో ఉన్నాము. యావదే కానీ ఇప్పుడు అనొచ్చును ఎంత వేసేసిన ఇప్పుడు మోదీ హలవారు స్కీమ్స్ చేసినాడు. ಯಾವ స్కీమ్ ఉన్నాయో ముస్లిం వాళ్ళకి ఇప్పుడు జరుగుతుందా? ముద్రా యోజనలో 20 లక్షల వరకు లోన్ ఇస్తూ ఉన్నారు. ఎవరికన్నా అది ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అనేది ఉందా? ఇప్పుడు విశ్వకర్మని కొత్తగా చేసినారు. మొన్న నేను స్పోర్ట్ అండ్ గైడ్ ఆఫీసర్ కోలార్లో ఎక్కువగా మనోళ్లే మహిళలు మనోళ్లే ఎక్కువగా ఆ ట్రైనింగ్లో ఉన్నారు. విశ్వకర్మ ట్రైనింగ్లో మనోళ్ళే ఉంటారు. అంటే మనం బతికేదానికి మన కాలపైన మనం నిలుచుకోదానికి శక్తి ఉంటే వాళ్ళు ఇచ్చే 2000 అవసరం లేదు. ఇప్పుడు మన చిన్నోడు ఎవడో ఇంజనీరింగ్ చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 సంబంధం వస్తుంది. ఎడ్యుకేషన్ ఇస్తే ₹1,00,000 సంబంధం వస్తుంది. దాన్ని ఇచ్చేదానికి రెడీ లేదు కాంగ్రెస్ వాళ్ళు. కుమారస్వామి పంచరత్న యోజన హెల్త్ మెయిన్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎడ్యుకేషన్ ఉంటే ఏం కావాలో అది మనమే తీసుకుంటాం, ఇంకొక ఎవరో ఇచ్చే పని లేదు. స్కూల్కి పోతే 500 వస్తుంది. అదే ఒక మేస్టర్ అయితే వాళ్ళకి 50,000 మినిమం అంటే 50,000 వస్తుంది. ఎంత దినానికి 500 అంటే 15,000 కదా అయింది. డైలీ ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే కూడా రజేష్ ఇంట్లో కూర్చుంటే కూడా వానికి 50,000 అంటే ఎంత దినానికి దుడ్లు వస్తుంది. అంటే ఎడ్యుకేషన్కి అంత మహత్వం ఉంది. వీళ్ళు ఎడ్యుకేషన్ కానీ మనం ఇండివిజువల్గా అయ్యేదానికి కానీ ఏమీ లేదు. తక్కువ దుడ్లు ఎలా మనం దానిపైన డిపెండ్ కావాలా, వాళ్ళు ఇచ్చేదానికి కాస్ట్ ఉండాలి. ఆ ఒక వ్యవస్థ వీళ్ళు చేసుకోవచ్చు. ఈ పొద్దు మనకందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసి అంటారు.
తీసేసింది. ఇప్పుడు పోయి వాళ్ళని అడగాల ఏం బెనిఫిట్ అయ్యిందా లేదా అని. జమ్మూ కాశ్మీర్లో ఉండేవాళ్ళు కారణం ఏమంటే వాళ్ళు ఏమి ఉద్యోగం సిక్కలేదు. ఎప్పుడు ఉద్యోగం సిక్కలేదో ఎవరో పిలిచాడే ఏరా రాళ్ళని రాళ్ళు ఏరంటే వాళ్ళకి 500 రూపాయలు కూలి పని రావాలి. ఇప్పుడు అన్ని త్రూఅవుట్ వరల్డ్ ఆడ పోయి ఫ్యాక్టరీలు చేస్తాను. ఆడ ఉండే యూత్కి అంతా ఉద్యోగం సిక్కింది. గౌరవమైన అట్లా జూన్ చేస్తుంది. లైఫ్ సెక్యూరిటీ ఉంది. టెన్షన్ ఇప్పుడు ఆడ ఎప్పుడూ గలాట్లయితే ఆడ పాకిస్తాన్ వాళ్ళే సస్తారనేట్లేదు. మనోళ్ళు ఆడ జమ్మూ కాశ్మీర్లో ఉండేవాడు మనోళ్ళు వస్తూ ఉంటారు. మనమే అప్పుడే మన ఏం చెప్పాం అట్లా మనమే చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. అదంతా తప్పలాంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు అదొకటి చేసుకొచ్చింది. స్టార్టింగ్ ఇంకానే వాళ్ళు లేదు ఇది ఇట్లుంది ఓటు కోసం వాళ్ళు తప్పులు కూడా ఇచ్చారు. లేదు ఇట్లుంది మనం ఇట్లుపోదాం మనం చేసుకోవచ్చు. ఇప్పుడు యావది ఉంటా ఉంటారు. ఇప్పుడు మనం అంటాం మీరంతా చూస్తూ ఉంటారు. అయోధ్య రామ మందిరానికి మన ముస్లిం బదులు వేయాంతర మందికి పోయి వస్తూ ఉంటారు. ఎవరు అంటే సోషల్ మీడియా ఫాస్ట్ ఉంది. ఇది ఎవరు కాపెట్టే కాయలేదు క్రియేట్ చేసి వేసే కాయలేదు వీడియోలు. వేయాంతర మంది పోయి వస్తాడు. ఎవరు ఆ బాబరీ మసీదీ గురించి కేసు వేసిండే పోరాటం చేసిండే వాళ్ళ ఇంటికి పోయి మన మీడియా వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తే చెప్పాడు అది ముగిసిపోయింది కథ అది ఇడండా. ఇప్పుడు కొత్త అయోధ్య దాని ఏమైనా ఉంటే మాట్లాడండా. ఏమే కొత్త అయోధ్య దాన్ని ఏమన్నా మాట్లాడండా. ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి అయింది ఉన్నది ఏమో సౌహార్దతగా అయ్యింది. మాకు జాగా ఇచ్చినా మేమంతా మరిచిపోతూ ఉన్నామని. కానీ దీన్ని వీళ్ళు జ్ఞాపకం చేసి అయిపోయిండేదాన్ని చేస్తూ ఉంటారు. మనం ఎవరు చేసినాము ఈ పొద్దు ఆలంగూరు సినిమా ఉన్నప్పుడు కావచ్చును దేవేగౌడ కావచ్చును ఈ పార్టీ కావచ్చును మన యాపత్తును హిందూ ముస్లిం అనేది మన భేదభావం లేకుండా పోతుంది. ఈ పొద్దు పల్లెల్లో మన ముస్టాకీడే ఉండరు. పల్లెల్లో పేర్లు పెట్టి పిలిచలేదు. ఏ అన్న మావా తమ్ముడు పిన్నయ్యనే పిలుస్తారు అన్ని జనాంగాలని. ఏంపా వాతావరణం అట్లే ఉంది. ఎవరు ఏమి దాన్ని మించేసుకుంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఉంటాం ఎవరికన్నా మనల్ని ఎవరన్నా భావన వచ్చిందా ఆ గురించి మీకు వీళ్ళు హిందువులపై దూరం పెట్టాలని మీకు ఎవరికైనా వచ్చిందా? వీళ్ళు ముస్లిమాన్లో వీళ్ళు ఇచ్చేయాలని మాకెవరికైనా వచ్చిందా? ఎవరికి లేదు. మధ్యలో వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇంకా ఇప్పుడు పోయినసారి మాకు ఏమంటే ఆశ్చర్యము మన కురుప్పాళకి రేతి 9:30 పోతుంది. వాన దొరోని కురుస్తుంది మన అసెంబ్లీ ఎలక్షన్లో. ఆ వానలో కూడా చూస్తే 3-4 వేల జనాలు ఉంటారు. పోలే క్యాన్వాస్ కలిగితే ఏడుచుకోపోయి ఒక 10 రూపాయలు చూసి అందులో లేకపోయారు. ఎమ్మెల్యే అంతా లేకపోయి ఆమె వద్దు పొద్దున్నే పోతాము పొద్దున్నే వచ్చేస్తాము అని చెప్పి అనిపించింది. వరుసది పొద్దున్నే చూస్తే అన్ని కురుపాళ్ళ రోడ్లు జాగానే లేదు. అంత జనాలు ఉండి మనమంతా కష్టపడ్డాయి. మాకేమంటే మా లీడర్లు అందరూ కష్టపడ్డాయి. మీకు తెలియకుండానే ఓటర్స్కి ఎట్లా మెసేజ్ ఏమనేది ఇప్పటికీ మాకే అర్థమయ్యలేదు. మీకేం కదా అర్థమయ్యేదో మాకు తెలియదు. మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు. మాకి జహీర్ అప్పుడు చెప్తాడా మా 60-70% వస్తుందని. లేదు నువ్వు అని చెప్పితే 50 గ్యారెంటీ అని మేము అనుకుంటాను. ఎట్లా ఇది లీడర్స్ కూడా తెలియకుండా ఇది అయ్యిందంటే అది అంత ఇదైంది. దాన్ని ఇడిసి ముందుకు మనం అంత ఒట్టుగా పోతాము. ఏం సహకారం ఉంది దాన్ని పాటుపడదు ఏతాము ముందుకు మన జనాలకి అవేర్నెస్ వస్తుంది. ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంది అని చెప్తూ మిమ్మల్ని గురించి మాట్లాడగలను నాగరాజన్ వాళ్ళని.